అసలు ఎదురుగా చూడండి మేఘాలు ఎట్లా ఫామ్ అవుతున్నాయో. ఎంత పైన ఉన్నామో అర్థం చేసుకోండి మనం. నాకు తెలిసి ఇప్పుడు దగ్గర దగ్గర 15,500 ఫీట్ కాడ ఉన్నాం మనము. హాన్లే వచ్చేసి 15,400 15,800 హైట్ ఉంది. సో మనం దగ్గర దగ్గర అదే హైట్లు ఉన్నాం. మేఘాలు ఎంత క్లియర్గా ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి చూడండి. ఇట్లా ఆవిరి ఇట్లా పైకి కిందికి వెళ్ళి పైకి పోతున్నాయి. లాస్ట్ వ్యూ పాయింట్ అదంతా ఇంకా చైనా కిందికి వస్తుంది. మనకి కనిపించదు ఇక. దగ్గర దగ్గర 40 కిలోమీటర్స్ మనకు టచ్ అవుతుంది. తర్వాత ప్యాంగాంగ్ మనకు కనిపించదు. సో ఇదే లాస్ట్ పాయింట్ అనమాట ప్యాంగాంగ్ది. అంటే మనం పై రోడ్డు కనిపించేది. కనీసం ఈ పైకి ఎక్కేటప్పుడు చూపిస్తా. ఆహా, రోడ్డు స్టార్ట్ అయిందిగా. వాళ్ళు చెప్పినట్టు కొంచెం ప్యాచెస్ ఉన్నాయంటే ఒక 30-40 కిలోమీటర్స్ మధ్యలో. అది ఏడనో తెలియదు. ఇవ్వండి లాస్ట్ వ్యూ ఆఫ్ ప్యాంగాంగ్. బాయ్ బాయ్ ప్యాంగాంగ్, విల్ మీట్ నెక్స్ట్ టైం. పొద్దుగాల మళ్ళీ ఈ వాటర్ క్రాసింగ్ ఏందిరా అయ్యా. హట్ ఇదే నచ్చది. నేను ఇందాక అది లాస్ట్ వ్యూ పాయింట్ అనుకున్నా, కానీ అది కాదు, ఇది లాస్ట్ వ్యూ. ఈ తర్వాత అయిపోయింది, ప్యాంగాంగ్ అయిపోయింది. అదంతా అక్కడ కునాల్ అదంతా చైనాది. సో వీడికే మనం చూసుకోవచ్చు. ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతుంది, ప్యాంగాంగ్ అయిపోతుంది. ఆ కొండలు ఉన్నాయి కదా, ఆడదాకానే ప్యాంగాంగ్. ఇదంతా మనదే. ఆడికించాము అక్కడ సైడ్ అంతా లౌడల చైనాగా ఉంది. ఇప్పుడు మధ్యలో ఏదో మెమోరియల్ కూడా ఉందంట, రామ్జాంగ్ మెమోరియల్ అని చెప్పేసి. సో అది కూడా చూసుకొని పోతాం. హాండ్లేకి పోయేటప్పుడు చుల్సా ఏదో విలేజ్ ఉంది. అదే మన వార్ మెమోరియల్ ఉంటుంది కదా, ఆడికెంచి ఒక 20 కిలోమీటర్లు అయితే 20-30 కిలోమీటర్లతో కచ్చా ఉందట. ఇగోటి అదే స్టార్ట్ అయింది కచ్చా రోడ్, లౌడల రోడ్. నాకు ఆఫ్ రోడింగ్ చేసి పిచ్చి తెంగేస్తుంది. ఎందుకంటే మొన్నటి నుండి ఇదే అవుతుంది ఆఫ్ రోడింగ్. సరే చూడుర్రీ, మొత్తం మన్నోరి అక్క మొత్తం మన్ను. వాడు వేసేటది ఏం కనిపిస్తలేదు. ఇక్కడ మొత్తం మన్ను, రాళ్ళు. అరే రే 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 జాడుతూనే ఉన్నది రా అయ్యా. ఇది అయిపోయింది, చల్లగా పోవచ్చు అనుకుంటే ఇదేం నొప్పిరా. మళ్ళా అడిగిన ప్రతి ఒక్కడు సూపర్ 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 రోడ్ అన్నాడు. నీ అమ్మ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది మళ్ళా. ఇవన్నీ ఏమంటారు, లే బండ్లు. వీళ్ళకొక్కడు ఉంటాడు ముందు, వ్యాన్ ఉంటుంది. మనదేంది, మనం ఇడికెళ్ళి మళ్ళీ అంత దూరం పోవాలిగా. సో మనం చూసుకొని నడుపుకోవాలి. రోడ్ ఇట్లుంది, మస్తు మజా వస్తుంది. మొత్తం బైకర్స్ రోడ్ పైన. మధ్యలో ఇసుక ఉంది. సో ఏడ జారుతుందో అని భయం ఉంది. జర్ర స్లిడ్ అవుతుంది బండి. నాకు తెలిసి ఇట్లనే ఒక 10-15 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు.
కష్టపడి 10 కిలోమీటర్లు ఆఫ్ రోడింగ్ చేసి రిజాంగ్లా మెమోరియల్కి అయితే వచ్చేసినాము. రిజాంగ్లా మెమోరియల్ మొత్తం బైకర్లు ఎవరు ఇక్కడ. ఇదే రాంగ్జాంగ్లా మెమోరియల్. ఎంత కష్టపడ్డాము వీడికి రానికి. स्मारक के चारों ओर 12 छोटे स्तंभ स्मारक రిజాంగ్లా మెమోరియల్ అయితే చూసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది. మొత్తం రిజాంగ్లా వార్ అయినప్పుడు ఏమేమైనా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లనే ఇది మనకు హ్యాండ్లేలా పోయేటప్పుడు ఆటోమేటిక్ తగులుతుంది కాబట్టి ఈ ప్లేస్ కూడా చూసిపోర్రి. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పట్లో ఏమేమి యూజ్ చేశారు, గన్స్ ఎట్లా వార్స్ అని ఏమేమి బెటాలియన్స్ యూజ్ చేశారని చెప్పేసి. ఇక మళ్ళీ ఆఫ్ రోడింగ్ షిర్రో. ఈ ఆఫ్ రోడింగ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మొత్తం ఉష్క లేకుండా ఇట్లుంది కాబట్టి ధనాదన్ వెళ్ళిపోవచ్చు. చుసుల్ విలేజ్ నుండి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఇట్లా ఇంకొక 15 కిలోమీటర్స్ ఏమో ఉంది ఆఫ్ రోడింగ్. అగర్ అప్పుడు ఆ వార్ కాకపోయి ఉంటే ఈ ఏరియా మొత్తం చైనా అండలోకి వెళ్ళిపోతుండే అంట. ఆ వార్ అయ్యి మనం లాపినందుకే చైనా వాళ్ళు వెనకకి దింగేసారు. మనం ఖాళీ ఇంట్లో కూర్చొని వీడియోలు చూస్తుండం కానీ లోపల ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గూస్ బంప్స్ ఇట్లా వచ్చినాయి. వీళ్ళు చేసిరు కాబట్టి మనం ఈ రోడ్ల మీద అలా తిరుగుతున్నాం. ఇక్కడ ఎక్కువ ఈ టూర్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. లైక్ ఒక గ్రూప్ మాట్లాడుకుంటారు. గ్రూప్లో 15-20 మంది వాళ్ళందరూ ఒక బండ్ల మీద ఇట్లా వాళ్ళతో ఒక క్యాంపర్ కూడా ఉంటుంది. లే ప్యాకేజ్ ఉంటుంది వాళ్ళది. కానీ జబర్దస్త్ ఉండే మెమోరియల్ అయితే. అండ్ ఆఫ్ రోడింగ్ కూడా నాకు నచ్చింది. ఈ అమ్మాయి బొలేరో ఇట్లా ముందు పోతే మొత్తం దుమ్ము లేపుతున్నాడు. ముందు సరిగ్గా ఏం కనిపిస్తలేదు. రాళ్ళు వస్తున్నాయా మట్టి వస్తుందా అని. మళ్ళీ ఇడర్లోకి వచ్చినాం కదా, మొత్తం ఇసుకనే ఉన్నది. ఇక్కడ బండ్లు జర్ర జారుతున్నాయి. లడాక్ వస్తే చాలు ఇండియా మొత్తం తిరిగినట్టు ఉంటుంది. మంచు చూడొచ్చు, మట్టి చూడొచ్చు, నీళ్ళు చూడొచ్చు, ఈ అమ్మ అన్నీ చూడొచ్చు. వర్షం చూడొచ్చు, ఎండ చూడొచ్చు. ఇంకా 60 కిలోమీటర్లు ఉంది హాన్లేకి. రోడ్డు మధ్యలో కొన్ని ప్యాచ్లు, మళ్ళీ కొంచెం గలీజ్గా ఉంది, కొంచెం మంచి రోడ్ వస్తుంది. చుక్కలు కనిపిస్తున్నాయి ఈరోజు కూడా. అడ్వెంచర్ వద్దు అనుకుంటే డైలీ ఒక అడ్వెంచర్ అవుతుంది.
మా పైకి వెళ్ళి సర్ది ఫుల్ అయ్యింది. నిన్న రాత్రి తలిసినాం కదా. ఈ మౌంటైన్స్ మొత్తం బ్లాక్ ఉన్నాయి, మళ్ళా బ్లాక్ మౌంటైన్స్. నీడ వల్ల వచ్చినాయి అయితే కాదు. ఇగోండి చూడండి, బ్రౌన్ బ్రౌన్ బ్లాక్ బ్లాక్ ఉన్నాయి. అమ్మ రొట్టేరా, మొత్తం మన్నే ఉంది రోడ్డు మీద. ఎట్లా పోతారు అనుకుంటారు ఇట్లా మన్ను ఉంటే? నాకు జైసల్మేర్లో కూడా ఇంత మట్టి తగలలేదు కదా అయ్యా రోడ్ల మీద. ఈడ ఇంత మట్టి తగులుతుంది. అసలు ఎదురుగా చూడండి మేఘాలు ఎట్లా ఫామ్ అవుతున్నాయో. ఎంత పైన ఉన్నామో అర్థం చేసుకోండి మనం. నాకు తెలిసి ఇప్పుడు దగ్గర దగ్గర 15,500 ఫీట్ కాడ ఉన్నాం మనము. హాన్లే వచ్చేసి 15,400 15,800 హైట్ ఉంది. సో మనం దగ్గర దగ్గర అదే హైట్లు ఉన్నాం. మేఘాలు ఎంత క్లియర్గా ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి చూడండి. ఇట్లా ఆవిరి ఇట్లా పైకి కిందికి వెళ్ళి పైకి పోతున్నాయి. అది మట్టి కాదు, ఇంత క్లియర్గా కనిపిస్తుంది. మట్టి అయితే కాదు అది, కానీ జబర్దస్త్ వ్యూ. అసలు ఇక్కడ నడుపుతుంటే నాకు ఎడార్లో జైసల్మేర్లో నడుపుతున్నట్టే అనిపిస్తుంది. ఏంటంటే కొంచెం చల్లగా ఉంది. వెల్కమ్ టు హాన్లే. పైన కనిపిస్తుంది కదా, అది హాన్లే మానిస్ట్రీ. ఫుల్ ఆకలి అవుతుంది. చూద్దాం మన అవి తిందామా లేదా అనేది. పొద్దుగాల ఎప్పుడో టిఫిన్ చేసిన. అదే సిటీ. ముందు చేద్దామా ఏడన్నా ఫుడ్? ఈయనది ముందు అమ్మా. అక్కడ కరెక్ట్ సన్న కింద ఒక చిన్న చిన్న బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, అదే హాన్లే అబ్జర్వేటరీ. ఎండకు సరిగా కనిపిస్తలే కానీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అబ్జర్వేటరీ. అక్కడ నుండే మనకి స్టార్ గేజింగ్ అంటే ఇక్కడికి వెళ్ళి కూడా కనిపిస్తుంది. అది మరి ఇస్రో వాళ్ళు సైంటిస్టులు ఏం చేస్తారో తెలియదు కానీ ఆడికెళ్ళి అది అబ్జర్వేటరీ అంట. ఇప్పుడు మేమైతే ఒక రూమ్ తీసుకుంటున్నాం, ఎందుకంటే క్యాంపింగ్ అనుకున్నాం కానీ అన్నిట్లలో ఛార్జింగ్లు ఫుల్ పీకినాయి. ఇక రేపటికి కావాలి కాబట్టి రూమ్ అయితే తీసుకుంటున్నాం మేము. బ్యూటిఫుల్ ఉంది విలేజ్. ఈడ ఫుట్బాల్ ఆడుతున్నారు చిన్నపిల్లలు. సన్న ముఖానికి డైరెక్ట్ కొడుతుంది కాబట్టి నాకు తెలిసి కరెక్ట్గా కనిపిస్తకపో ఉండొచ్చు. ఈ రూమ్ అయితే ఇందాక మనకు తెలిసిన వైజాగ్లో ఒకడైతే కలిసినుండే. సో ఆయన రూమ్ ఒకటి సజెస్ట్ చేసిండు. నార్మల్గా 700 per person అంట, విత్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్. ఆడికే పోతున్నాం దొలాడుకుంటా. కానీ ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నది. మీరు చూసే ఉంటారు కదా వీడియోలో ఎన్ని బైకర్స్, దగ్గర దగ్గర ఒక 500-600 బైకర్స్ ఇలా చూసినా నేను. అబ్జర్వేటరీ One eternity later.
5 గంటలకైతే చెక్ఇన్ చేసేసినాం. చెక్ఇన్ చేసేసి జెర్సేపు అయితే వండుకొని ఎప్పుడే లేచి డిన్నర్ చేసిన. మామూలుగా సెట్ అయిపోయారు. ఇదే మన చిన్న రూమ్ ప్రైస్ ఎంతనో కూడా రూమ్ ప్రైస్ ఎంతనో కూడా అడగలేదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అయితే రికమెండ్ చేసి ఉండే. రేపు పొద్దుగాల ఇక పొద్దున 5 గంటలకి తుమ్లింగ్లో వెళ్ళిపోతాం.